ఓల్డ్ స్టాక్ అంటే కొన్ని రోజుల నుంచి గోడౌన్లో పెట్టేసినవి సేల్ కాక వాళ్ళు ఏం చేయలేక సీజన్ టైంలో కానీ లేకపోతే అన్ సీజన్ టైంలో కానీ బిజినెస్ లేని టైంలో ఏంటో చేసి తక్కువ పెట్టి ఆఫర్ పెట్టడం వల్ల ఏదో కొంత అంతో కొంచెం బిజినెస్ జరుగుతుంది, ఓల్డ్ స్టాక్ కూడా మూవ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆఫర్ పెట్టడం జరుగుతుంది అనమాట. అంతేగాని బెస్ట్ క్వాలిటీస్కి వచ్చి తక్కువ ఎవరు ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకైనా కొనుక్కొచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకేం తక్కువ ఏం రావు, వాళ్ళకి ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డెడ్ అయిన స్టాక్ కాబట్టి ఏం చేయడానికి రాదు కాబట్టి ఎలాగో దాన్ని ఇంకా ఏం ఆప్షన్ లేక జస్ట్ పబ్లిసిటీ కోసం అన్నా ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఇట్లా ఆఫర్ పెట్టేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి షాప్ కి పబ్లిసిటీ వస్తుంది, షాప్ కి పబ్లిసిటీ వస్తుంది, ప్లస్ వాళ్ళకి కూడా బిజినెస్ జరుగుతుంది. కానీ కస్టమర్ కి తెలియని విషయం ఏమంటే బ్రాండ్ మంచి క్వాలిటీ పెట్టారు తక్కువ రేటు పెడతారని అనుకొని చాలా మంది తెచ్చుకుంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అది ఓల్డ్ స్టాక్, డెడ్ అయిన స్టాక్. వాళ్ళకి అర్థం కాని విషయం అదేనమాట. తక్కువ అని తెచ్చుకుంటారు, తర్వాత కొన్ని రోజుల తర్వాత అవి షేడ్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి అక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే ఆ డెడ్ స్టాక్ తీసుకొచ్చే వాళ్ళు అమ్ముతారు, అవి తీసుకొచ్చి కస్టమర్ కొంటారు. కొన్న తర్వాత మంచి స్టాక్ కి అండ్ వాళ్ళ తెచ్చుకున్న ఓల్డ్ స్టాక్ కి రెండు కంపేర్ చేయరు అనమాట. రెండో ఒకటి అని షాపుల దగ్గరకు వచ్చేసి రెండో ఒకటి తక్కువ పెడతారు. దానివల్ల కూడా షాప్ వాళ్ళకి చాలా ఎఫెక్ట్ కొడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రీయూజ్ స్టాక్, అంటే ఆల్రెడీ వాడి పారేసిన స్టాక్ ని మళ్ళీ దాన్ని రివాచ్ చేసి రీయూజ్ చేస్తారనమాట. అంటే ఎలా అంటే సపోజ్ మీ ఇంట్లో కొంతమంది మీరే వాడేసిన షర్ట్లు ఉంటారు, కొన్ని రోజులు ఉంటాయి, డ్యామేజ్ అయిపోయి ఉంటాయి, కలర్ షేడ్ అయిపోయి ఉంటాయి, దానికి మనం ఎలా వేసుకోలేము కదా, ఎవరన్నా తెలిసిన వాళ్ళు కానీ ఇద్దాం, లేకపోతే ఇప్పుడు బయట లేబర్స్ వస్తుంటారు కదా పనిచేసే వాళ్ళు కానీ, లేకపోతే ఆడుకునే వాళ్ళు బెగ్గర్స్ వస్తుంటారు కదా వాళ్ళకి కానీ, లేకపోతే తక్కువ రేటుకి ఎవరన్నా అమ్ముదాము అని చాలా వరకు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వేస్తారు అనమాట. వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు, వాళ్ళకి యూజ్ చేయకుండా అదే ప్రోడక్ట్ ని తీసుకెళ్లి అదే బట్టలు తీసుకెళ్లి మళ్ళీ వేరే వాళ్ళకి తక్కువ రేట్లో ఒక 10కి 20కి 30కి లేకపోతే 5 రూపాయలకు 10 రూపాయలకు అమ్ముతారు. వాళ్ళ తీసుకెళ్లి మళ్ళీ అది చైన్ సిస్టమ్ మాదిరి చేంజ్ అవుతూ కోల్కతా, ఢిల్లీ, ముంబై పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళేసి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని రివాచ్ చేసి మంచి కలర్ వేసిన తర్వాత మంచి షైనీ కలర్ కొత్త షర్ట్ మాదిరి ప్యాక్ చేసి మంచి ఫోల్డింగ్ చేసి ప్యాకింగ్ చేసి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. కొంతమంది షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే కక్కుడితో పడి తక్కువ రేటుకి వస్తున్నాయి కదా, మనం ఏదో తెచ్చాము మనది బయట ఉంది, 100 రూపాయలు అమ్మినా మనకు ప్రాఫిటే కదా అని చాలా మంది తెచ్చుకుంటారు. అలా చేయడం వల్ల షాప్ వానికి లాభమే కానీ కస్టమర్ కి ఎప్పుడైనా నష్టం వస్తుంది. ఎందుకంటే అలాంటి ప్రోడక్ట్ మీరు వాడడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ డిసీజ్ వచ్చి లేని రోగాలు వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లక్షలు అవుతుంది అనమాట. 80% నా సజెషన్ ఏమంటే తక్కువ రేట్లో వస్తున్నాయి కానీ ఎప్పుడు మీరు తీసుకోకండి, అలా తీసుకొని హాస్పిటల్ పాలు అవ్వద్దండి. అలా అయిందనుకోండి మీరు అనవసరంగా లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదైనా ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉంటేనే మీ బాడీకి అనేది మీకనే సెట్ అవుతుంది, అంతేగాని లో క్వాలిటీ అనేది ఎప్పుడు మీ బాడీ సెట్ కాదు. దానిలో రకరకాలుగా కెమికల్స్ యాడ్ చేసి వాళ్ళు రివాష్ చేసి రీకలర్ చేసి వాళ్ళు సేల్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి రివాష్ ఐటమ్ అంటే యాక్చువల్గా ఇవి వచ్చేసి ఎక్కువ కొన్ని చిన్న షాపులు పల్లెటూరులో కానివ్వండి, విలేజెస్ లో బండ్ల పైన అమ్ముతారు, లేకపోతే రోడ్ల పైన చిన్న కార్లు తీసుకొచ్చి అమ్మడం, లేదా ఆటోలు తీసుకొచ్చి అమ్మడం, రోడ్ల పైన పెట్టుకొని అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. కొన్ని ఈ మధ్యలో చిన్న షాప్ వాళ్ళు కూడా జస్ట్ పబ్లిసిటీ తక్కువ రేటు తీసుకొచ్చి ఏదో అమ్మేద్దాము, కస్టమర్స్ కి ఏదో మనకి డబ్బులు తీసుకొని లాభపడదాం అనే ఉద్దేశంతో చాలా మంది కస్టమర్స్ అవి తీసుకొచ్చేసి షాపులు అమ్మడం వల్ల షాప్ వాల్యూ పోతుంది. కస్టమర్ తెల్లగా తీసుకోవడం వల్ల కస్టమర్స్ కి లేని రోగాలు రావడం జరుగుతుంది. దాంతోపాటు డబ్బులు వేస్ట్ అయిపోయి కలర్ షేడ్ అయిపోయి లేని రోగాలు కూడా వాళ్ళకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ రీవాష్ ఐటమ్ అంటే పాత షర్ట్లని వాళ్ళు కొత్తగా ప్యాక్ చేస్తారు, కొత్తగా వాష్ చేసి మంచి కెమికల్ వాష్ తో కొత్త షర్ట్ల కనపడేటట్టు మంచి ప్యాక్ చేసి అమ్ముతారు అనమాట. దీన్ని రివాష్ ఐటమ్ అంటారు. ఈ సేల్ గానీ స్టాక్ కానీ లేకపోతే డ్యామేజ్ స్టాక్ అని చెప్పొచ్చు. ఇవేంటంటే కొన్ని షాపులో లేకపోతే పెద్ద షాపుల్లో సేల్ కాక దాన్ని ఏం చేయాలో అర్థం కాక వాటిని ఏం చేస్తారంటే కొన్ని రోజులు పక్క పెడతారు, చూస్తాం సేల్ అవుతుందని పెట్టి చూస్తారు, మంచి రేటుగా అమ్ముకుంటారు ఫస్ట్ స్టాక్ వచ్చినప్పుడు. అవి సేల్ కాని టైంలో లేకపోతే కొన్ని వచ్చేటప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ లో కొన్ని డ్యామేజ్ రావడం కానీ, వచ్చేటప్పుడే వాళ్ళు కొనుక్కొచ్చేటప్పుడే హోల్సేల్ నుంచి వచ్చేటప్పుడే అవి డ్యామేజ్ కావడం కానీ ఇలాంటి కొన్ని జరుగుతుంటాయి. అలాంటి 2-3 పీసులు కొన్ని ఉంటాయి కదా, అలాంటి పీసు వాళ్ళు మళ్ళీ రిటర్న్ పంపించలేక ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ దాన్ని స్టిచ్చింగ్ చేసి తక్కువ రేటుగా అమ్మడం, లేకపోతే సేల్ కాని స్టాక్ ఏమన్నా ఉంటే దానిలో సేల్ కాని స్టాక్ ఉంటే దానికి ఆఫర్స్ పెట్టి 200 రూపీస్ 300 రూపీస్ అని మాల్స్ అయితే అమ్ముతారు. అదే చిన్న షాపులు అయితే 1000 కి 3000 కి 5000 కి 10 100 రూపీస్ షర్ట్ 100 రూపీస్ పాయింట్ అని చాలా తక్కువ రేటుగా అమ్ముతారు. ఈ విధంగా కూడా షాప్ వాళ్ళకి లాభం వస్తుంది, ఎటువంటి నష్టం లేకుండా వాళ్ళు పెట్టిన రేటు కానీ లేకుండా దానిలో 50% నష్టం వచ్చినా కానీ వాళ్ళు అమ్మడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫెస్టివల్ టైంలో అమ్మే స్టాక్ అనమాట. ఫెస్టివల్ స్టాక్ వచ్చేసి మీరు ఏం చేస్తుందంటే మాల్లో కానీ షాప్లో కానీ మంచి స్టాక్ తెచ్చినప్పుడు అది మంచి ఎక్కువ రేటుకి మంచి ఆఫర్ పెట్టి మంచి రేటుకి అమ్ముతారు అనమాట. ఎంఆర్ మీద మంచి రేటుకి అమ్ముతారు.
అలా అమ్మిడిపోయిన దాంట్లో కొన్ని షర్ట్లు కొన్ని సేల్ కాక ఉంటాయి కదా, మిగిలిపోయిన సర్ప్లస్ పీసెస్ అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఎం నుంచి డబుల్ ఎక్స్ వరకు ఉంది అనుకోండి, దానిలో 3 సైజెస్ సేల్ అవుతాయి, మిగతా సైజెస్ సేల్ కావన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఆఫర్ పెట్టి 50% ఆఫ్, 70% ఆఫ్, 60% ఆఫ్, 40% ఆఫ్ అని ఆఫర్ పెట్టి సేల్ చేస్తారు. దానివల్ల కస్టమర్స్ కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ లో ఫిక్స్ రేట్ అమ్మారు, ఇప్పుడు చాలా తక్కువ రేట్ పడింది ఆఫర్ అని ఇంకా షాప్కి వెళ్ళి పర్చేజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కస్టమర్ గ్రోత్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. దానివల్ల బిజినెస్ కూడా చాలా మంచి జరుగుతుంది. వాళ్ళు పెట్టినప్పుడు రిటర్న్ వచ్చేటట్టు ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అయితే నష్టపోరు, ఎందుకంటే వాళ్ళు సేల్ కాకపోయినా కానీ ఎక్కువ ఎంఆర్పి, వాళ్ళే సొంత ఎంఆర్పి వేసేసుకొని, కంపెనీ ఎంఆర్పి కాకుండా వాళ్ళ ఎంఆర్పి వేసేసుకొని దాని మీద ఇప్పుడు సపోజ్ కంపెనీ నుంచి ఎంఆర్పి 399 ఉందనుకోండి, ఆఫర్ టైంలో ఎక్కువ పెట్టి 50% ఆఫర్ ఉంటుంది. అంటే ఎండ్ ఆఫ్ ద వాళ్ళు 2000 రూపీస్ ప్రాఫిట్ తోనే అమ్ముతారు అనమాట. మనకి నష్టం అయితే ఏమి ఉండదు, లాభంతోనే సేల్ చేస్తారు. చిన్న చిన్న షాపులు అయితే వాళ్ళు ఏం చేయలేక అలా పెట్టలేడు కాబట్టి నష్టానికి ఆల్మోస్ట్ అమ్ముకుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రీకలర్ స్టాక్, అంటే కలర్ పైన వాటిని, లేకపోతే షేడ్ అయిన వాటిని, లేకపోతే దాన్ని ఏం చేయాలో అర్థం కాక వాటిని రీవాష్ చేసి మంచి ప్యాక్ చేసి, ఒక సపోజ్ బెంగళూరు, హైదరాబాద్ వాటిలో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వచ్చేసి పాత స్టాక్ తీసుకొని వాటిని రీవాష్ చేస్తారు. మంచి కలర్ వేసి, మనకు నచ్చిన కలర్ వేస్తారు. సపోజ్ బ్లాక్ ఉంది అనుకోండి, బ్లూ వేస్తారు, వైట్ ని క్రీమ్, బ్రౌన్, మంచి డార్క్ కలర్, లైట్ కలర్ వేస్తారు. ఇలా మంచి మంచి కలర్ వేసి మంచి ప్యాక్ చేసి మంచి బ్రాండ్ లేబుల్ వేసి తక్కువ రేటుకి అమ్ముతారు. దాన్ని చాలా మంది ఇలాగా తక్కువ రేట్ అని ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో వైరల్ అవుతున్నాయని చెప్పి చాలా మంది తక్కువ రేటు తెచ్చుకుంటారు. దానివల్ల లేని రోగాలు వచ్చేసి హాస్పిటల్ పాలవుతారు అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టి, ఎప్పుడైనా మంచి స్టాక్ ఎప్పుడు తక్కువ రేటుకి ఇవ్వరు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలా కొనాలనుకుంటే 500 మినిమం 500 రూపీస్ పెట్టి మంచి క్వాలిటీ కొనండి. నా సజెషన్ ఏమంటే ఎప్పుడైనా కానీ మినిమం బడ్జెట్ లో క్వాలిటీ తీసుకోనండి, మంచి క్వాలిటీ కొనండి, డబ్బుల్ని ఆదా చేసుకోండి. లేని క్వాలిటీ తీసుకొని, లో క్వాలిటీ తీసుకొని, డెడ్ స్టాక్ కొనుక్కొచ్చుకొని తక్కువ రేటుగా తెచ్చుకొని హాస్పిటల్ పాలయ్యి మీ జీవితాలు నాశనం చేసుకోకండి. మీకు ఈ డౌట్స్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా మీకు డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేయండి.